హలో ఫ్రెండ్స్, అనుకున్నారా హైదరాబాద్ ఒక దేశం అయి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది అని? హైదరాబాద్ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17 వరకు ఒక సపరేట్ రాజ్యంగానే ఉంది. 1947 ఆగస్టు 15న దేశం మొత్తం స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. నిజాం ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలవకుండా 3వ స్వాతంత్ర దేశంగా ఉంటుంది అని ప్రకటించుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానం భవిష్యత్తులో రాజపుండు వలె భారతదేశ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని గ్రహించి హుక్కుపాదంతో దేశాన్ని ఏకం చేయాలన్న సంకల్పంతో నిజాం బెదిరింపులకు భయపడకుండా 1948 సెప్టెంబర్ 13న భారత సేనలను హైదరాబాద్ సంస్థానంపై దింపాడు. ఆపరేషన్ పోలో పేరుతో జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ హైదరాబాద్ సంస్థానాన్ని 4 దిక్కుల నుంచి దాడి చేసింది. కేవలం 5 రోజులలోనే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత సైన్యానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న భారత్లో విలీనం చేశాడు.